నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో శోభాయమానంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్న భక్తులు, ప్రజలను అలరిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. వైసీపీ కార్యకర్తల్లో పెరిగిన జోష్. నూతన పదవులు పొందిన నాయకుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం. ప్రజా సమస్యల పరిష్కార పోరాటమే తమ వేదికంటూ నాయకుల వెల్లడి. తెనాలి మున్సిపల్లో నిర్వహించిన లోక కళ్యాణ మేళా. పీఎం స్వనిధి ద్వారా వీధి విక్రయదారులకు ఆర్థిక తోడ్పాటుకు చర్యలు. వైఎస్ఆర్ పార్టీలో నూతనంగా పార్టీ పదవులు పొందిన రూరల్ బీసీసీఎల్ అధ్యక్షుడు కామదుల స్వామి, రూరల్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పిన్నపాటి రవికిరణ్లు తమ నాయకుడైన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ వారిని అభినందించారు. పార్టీ నాయకత్వం తమని గుర్తింపు పదవులు ఇచ్చి ప్రోత్సహించిన పార్టీకి, అలాగే తమకు నాయకత్వం అప్పగించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్కు పదవులు పొందిన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పదవులు అందుకున్న నాయకులను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కొడాలి క్రాంతి, గోల్డ్ రహిమా, షేక్ దుబాయ్ బాబు, షేక్ పంచుంగ్ సుభాని, ఆవుల కోటయ్య, కుర్రా జస్వంత్ యాదవ్, బండ్లమూడి నాని, మల్లబోయిన రాము, గోడె సుబ్రహ్మణ్యం, సమయంపురం సురేష్, కొల్లా గురునాథ్ గుప్తా, అమర్తలూరి సీమోను, అడ్వకేట్ విజయ్ నాయుడు, పిల్లి నాగేశ్వర, రుద్రపాటి చెన్నయ్య, కన్నపర్తి శశికుమార్, ఎర్రగుంట రవీంద్రబాబు, తాడిబోయిన నాగరాజు, షేక్ మీరావలి, కుర్రా శ్రీను, మునిపల్లి వంశీ, మల్లెపాటి రాజకుమార్, నీలి అజయ్, మన్నవ ప్రభాకర్, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో మరి మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు నాకు బీసీసీఎల్ అధ్యక్షులుగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి బీసీ సెల్ అధ్యక్షులుగా మరి నాకు మరొకసారి అవకాశం కల్పించినందుకు మరి అన్నాబత్తిని శివకుమార్ గారికి ఎల్లవేళలా కృతజ్ఞతాభావంతో ఉంటానని కోరుకుంటున్నాను. అలాగే మరి బీసీల యొక్క గురించి చెప్పాలంటే మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున బీసీలకి ఏం చేసింది అనడానికి మరి నిదర్శనం ఆ రోజు బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ గర్జనలో బీసీల యొక్క వెనక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ అని ఆ రోజు మీటింగ్లో చెప్పి దాన్ని తూచా తప్పకుండా మరి 55 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శివన్న ఆశీస్సులతో శ్రీ పెదలంగి వెంకటేశ్వరరావు గారిని తెనాలి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ప్రజల తరపున గళం వినిపించేందుకు తెనాలి పట్టణంలో బీసీసీఎల్ అధ్యక్షులుగా పెదలంగి వెంకటేశ్వరరావు గారు రానున్న కాలంలో ఎంతో కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఇటువంటి మరెన్నో ఉన్నతమైన పదవులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మన తెనాలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి
అండతో మన పెదలంక వెంకటేశ్వరరావు అని 24వ వార్డు బీసీ సెల్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులుగా ముందుగా నియమించినందుకు ముందుగా మా శివన్న గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెదలంక వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా పార్టీ అంటే పెదలంక వెంకటేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు అంటే పార్టీ. అట్ట పార్టీకి నిమగ్నుడై భక్తుడిలాగా కష్టజీవి, పార్టీకి కష్టపడ్డందుకు అతనికి పట్టణ బీసీసీఎల్ అధ్యక్ష పదవి వరించింది. అట్టాగే పార్టీకి అందరూ కట్టుబడి పనిచేయాలి. అధిక వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అతిసార వ్యాధి వంటి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని ఇక్కడ 2 కలరా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ప్రజలు తాగినీటిలోని తీసుకున్న ఆహార పదార్థాలు పట్ల జాగ్రత్త తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ యేసుబాబు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కాచి చల్లార్చిన నీరును తాగాలని, బయట ఆహార పదార్థాలు తినవద్దని కోరారు. లూజ్ మోషన్స్ వాంతులైతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాలని ఆయన తెలిపారు. లూజ్ మోషన్స్ కదా ఎప్పట్లాగా వస్తాయిలే అనుకుని అశ్రద్ధ చేయవద్దని, తప్పనిసరిగా క్వాలిఫైడ్ డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని యేసుబాబు విజ్ఞప్తి చేశారు. మనకి రీసెంట్గా 2 కలరా కేసులు వచ్చాయి. ఒకటి మంగళగిరి, మనకు దగ్గరలో అంగల్కుత్తూరులో వచ్చింది. ఈ 2 కన్ఫర్మ్డ్ కలరా కేసెస్. ఈ కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే విగరస్ లూజ్ మోషన్స్, కంటిన్యూస్ లూజ్ మోషన్స్ అవుతూనే ఉంటాయి, వామిటింగ్స్. సో డిహైడ్రేషన్ వచ్చి ఈ మనిషి చాలా ప్రమాదకర స్థాయిలో చనిపోయేదాకా కూడా ఉంటారు. సో అందుకని పట్టణ ప్రజలందరూ సో ఇది సిమ్టమ్స్ గమనించండి. ఎవరికైతే లూజ్ మోషన్స్ ఉన్నాయో, లూజ్ మోషన్స్ విత్ వామిటింగ్స్ ఉన్నాయో ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకండి అందరూ. సో ఎవరికైతే లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న యూపీహెచ్సిస్కి వెళ్ళండి. సో లేకపోతే మన దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్, తెనాలి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తే వీళ్ళు జనరల్గా లూజ్ మోషన్స్ అనే దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు. సో వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి జనరల్గా రోజు వచ్చే రోజునాల్లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో చాలా ప్రమాదానికి గురవుతారు కలరా అయినట్టయితే. సో ముందు జాగ్రత్తగానే మనం ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ లూజ్ మోషన్స్ కానీ డయేరియా కేసెస్ కానీ మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సో గవర్నమెంట్ మా నోటీస్లో ఉంటుంది అన్నమాట. సో మా నోటీస్లో ఉంటుంది, మేము టెస్టింగ్కి పంపించి సో దాన్ని తగిన ట్రీట్మెంట్లు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. తెనాలి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నందు విద్యార్థులకు వృత్తి పట్టా ప్రధానోత్సవం కార్యక్రమం ప్రిన్సిపల్ ఆర్సీహెచ్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కార్యాలయంలో జరిగిన పరీక్షల్లో ఐటీఐ తెనాలి విద్యార్థులు 99% పాస్ పర్సంటేజ్తో నిలిచారని ప్రిన్సిపల్ ఆర్సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మరికొంతమంది పూర్వ విద్యార్థులు ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీఐ విద్య విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది, అలాగే వచ్చిన మార్పుల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్లో మొదటిగా వచ్చిన విద్యార్థులు వై ఈశ్వర్, పి భారత్, డి వెంకటేశ్వర్లను సత్కరించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బివి ప్రసాద్, ఆర్ జనార్దన్ రావు, కె పద్మావతి, పి రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాన్వికేషన్ దానికోసం ఇది గవర్నమెంట్ ఐటీ తెనాలి నందు జరుగుతుంది. జూలై 2025 కాన్వికేషన్ ఫంక్షన్కి మన ఐఎన్సీ చైర్మన్ గారు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు భోగేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా జనార్దన్ రావు గారు, అదేవిధంగా రామాంజనేయులు, అదేవిధంగా పద్మావతి, నెక్స్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా కాన్వికేషన్లో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రీవియస్గా ఏదైతే ఉందో వాటన్నిటి కూడా చెప్పించడం జరిగినది. ఇక్కడ చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ 1971 బ్యాచ్ ఇద్దరు వచ్చారు టెస్ట్లో. తర్వాత 1991 బ్యాచ్ రామాంజనేయులు గారు వచ్చారు. వారి స్పీచ్ మీరు విన్నారు. ఇప్పుడు మన శ్యామసుందర్ గారు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మీకు శ్రద్ధగా మీరు వింటుంటే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మీకు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు. ఏ విధంగా అంటే బీటెక్ ఎంటెక్ చదివినప్పుడు ఉద్యోగాలు లేవు, దొరికితే ఆ సాఫ్ట్వేర్ తప్పితే ఏమి లేదు, దొరకకపోతే ఇంటిగా ఉంటుంది. కానీ మన ఐటీ చదివిన విద్యార్థులు అందరికీ కూడా ఏదో ఒక టెక్నికల్ స్కిల్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్లో
చాలా మొట్టమొదటి 8 years. కనీసం నేను 5 years చదవలేకపోయాను. మా ఫ్రెండ్ చదివాడు, ఇప్పుడే మాట్లాడ ఆఫీస్ రూమ్లో వచ్చి, అరే నేను 8 years వచ్చి చదవలేను. ఇప్పుడు మా ఫ్రెండ్ మా బ్యాచ్ 65 66 బ్యాచ్. అతను దేశాలు తిరిగి వచ్చాడు, ఇక్కడ చదివాడు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హ్యాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో వచ్చింది జాబ్. వచ్చి అతను అంతవరకు సాటిస్ఫై అవ్వాలా, వేరే ఆఫర్స్ వచ్చినాయి ఇతర దేశాలు. వెళ్ళిపోయి దేశాలను తిరిగి వచ్చి ఇప్పుడు రిటైర్ అయిపోవడం అది వేరే విషయం. అంటే ఇప్పుడు కొడుకు కూడా ఫారెన్లో ఉంటున్నాడు కాబట్టి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఫోన్ చేశాం మా ఫ్రెండ్కి. సో మేమేదో ఆ రోజు బీఎస్సీకి వెళ్ళాం. మా వాడు మా నాన్న ఫైల్ అవ్వడం వల్ల అతను వచ్చి ఇక్కడ ఐటీఐలో చేరాడు. కాబట్టి ఐటీఐలో చేరి కనుక్కోబాకంటున్నా, మీకు 10వ తరగతి నుంచి వీలైతే 7వ తరగతి నుంచి కూడా మీరు చేరడానికి ఛాన్స్ ఉంది. చదువు అనేది విద్య అనేది రావట్లా. విద్య అందరికీ టాప్ లెవెల్ రాదు. వచ్చిన విద్య చాలు. మీ మైండ్ ఉపయోగిస్తే, ఏమన్నా తెలుగులో బుర్ర అంటాం, ఈ బుర్రను ఉపయోగిస్తే మీరు అన్ని విధాలు సక్సెస్ అవుతారు 100%. ఇప్పుడు నా దగ్గర తెనాలి మా కుమార్పూర్ సంస్థ అవడానికి కారణం కనీసం ఐటీఐలో కూడా నేను రోజుల్లో ఏలు ముద్దన్నాడు. ఐటీఐకి యాప్ వచ్చేసేది ఏలు ముద్ద అంటే ఏలు ముద్ద లేదు కన్నాను తీసుకుని సంతకం అంటే చాలా సంతకం సార్ ఏలు ముద్దలు అనేవాళ్ళు. అటువంటి రావడం వల్ల వాళ్ళు పని చేయడం వల్ల, నేను పని కల్పించడం వల్ల వాళ్ళందరూ వాళ్ళు సక్సెస్ అయ్యి ఈ 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కారణం అంటే వాళ్ళే. తెనాలి పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో లోక కళ్యాణం మేళా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని మున్సిపాలిటీల్లో వీధి విక్రయదారులకు సమావేశం నిర్వహించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో లోక కళ్యాణ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కమిషనర్ ఎం యేసుబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వి విజయలక్ష్మి, బ్యాంకర్లు యూబీఐ, ఏఎస్ఎన్ గుంటూరు జిల్లా మెప్మా బ్రాంచ్ మేనేజర్ బాలగంగాధర్, బీఓఐ చెంచుపేట బ్రాంచ్ మేనేజర్ కిషన్, కెనరా బ్యాంక్ మేనేజర్ కృష్ణప్రసాద్ పాల్గొని వీధి విక్రయదారులకు లోక కళ్యాణ మేళ ద్వారా చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐసీడీఓవై నాగమణి, సిఎంఎం జి విజయలక్ష్మి, సిఓలు, ఆర్పీలు, వివిధ వీధి విక్రయదారులు పాల్గొన్నారు. యాక్చువల్లీ పిఎం స్వానిధి గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంతకుముందు తీసుకున్న వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. ఇందులో ఏదంటే రీసెంట్గా ఇప్పుడు సెప్టెంబర్ నుంచి కొత్త అంటే ఇంతకుముందు ఉన్న 10,000ని 15,000 చేశారు. ప్లస్ సెకండ్ ట్రెంచ్ కింద 25,000 చేశారు. సో ఈ స్కీమ్ యొక్క వ్యాలిడిటీ మనకు 2030 వరకు పొడిగించారన్నమాట. ఇప్పటి నుంచి ఇంకో 5 years ఎక్స్టెండ్ చేశారు మార్చి వరకు. సో ఈ ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ అంటే ఈ లోన్ యొక్క ఎలిజిబిలిటీతో పాటు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత బ్యాంక్ సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లో ఒకటి పిఎం మన ఉద్యమ రిజిస్ట్రేషన్ కంపల్సరీ పెట్టాలంట. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఒకటి మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. దాంతో పాటు మీ యొక్క ఆధార్, పాన్ ప్లస్ మనకు అంటే మనం అప్లై చేసిన కార్డు, మీకు పిఎం స్వానిధి కార్డు కనుక వస్తే అది, లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వెడ్డింగ్ సర్టిఫికేట్ కానీ తీసుకొని వస్తే మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం. అంటే పోర్టల్ వచ్చాక తర్వాత మేము మ్యాక్సిమం 7 days లోపల మేము శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టుకోనికి లేదు కాబట్టి అప్లికేషన్ చేసిన వెంబటే ఇమీడియట్ బ్యాంక్కి సబ్మిట్ చేస్తే మేము త్వరగా ప్రాసెస్ చేయడానికి వస్తుంది. ఇందులో చాలా రీసెంట్గా ఉన్న మేము శాంక్షన్ చేసిన వాటి మేము గమనించింది ఏంటంటే చాలామంది మన దగ్గర బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు, అదేవిధంగా బయట ఫైనాన్స్లో కూడా తీసేసుకుంటున్నారు. అంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అక్కడ ఇక్కడ లోన్లు తీసేసుకొని ఈ లోన్లు అదేమో రోజు ఇంటికి వచ్చి కంపల్సరీ అడుగుతారు కాబట్టి ఆ లోన్ పేమెంట్ చేస్తున్నారు, కానీ బ్యాంకు సంబంధించిన లోన్ సరిగ్గా పేమెంట్ రావట్లేదు. సో దానివల్ల మేము ప్రతిసారి ఆర్పీకి చెప్పాల్సి వస్తుంది, ఆర్పీ అమ్మటి పడాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని మేము రికవర్ చేస్తున్నాము. బట్ దానివల్ల ఏంటంటే మీకు ఈ 10,000తో అయిపోలేదు బ్యాంక్ అనేది. ఈరోజు మీరు 10,000 తీసుకుంటే 15,000తో పాటు నెక్స్ట్ సెకండ్ రన్ 25,000. ఆ తర్వాత ఈ వేరే లోన్స్ కూడా మీ పిల్లలు ఫ్యూచర్లో స్వానిధి 2.0 లోక్ కళ్యాణ్ మేళా అనేది. దీనికి సంబంధించి ఏంటంటే మన వీధి విక్రయదారులందరికీ కూడా వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళ లైఫ్ డెవలప్మెంట్ అవ్వాలి, వాళ్ళ ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ పిఎం స్వనిధి లోన్స్ అనేది రుణమేళా అనేది మనం కల్పిస్తున్నామండి. దానికి సంబంధించి ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మనకి కొంత అమౌంట్ అనేది పెంచడం జరిగింది. ఫస్ట్ టైము ఎవరైతే ఈ పిఎం స్వనిధి 2.0 కింద ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ 10,000 ఉండేది, ఇప్పుడు 15,000 అనేది పెంచాము. అదేవిధంగా 15 సెకండ్ టైం తీసుకునే ఇది కనుక కరెక్ట్గా 12 months ఈఎంఐ మనం కరెక్ట్గా చెల్లించగలిగితే సెకండ్ టైం లోన్ అనేది ఇస్తారు.
అదేంటంటే మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ 15,000 ఉండేది, 20,000 ఉండేది, ఇప్పుడు 25,000 అయింది మనకి. ఇది 18 మంత్స్ అనేది ఉంటుంది మనకి రీపేమెంట్. ఈ 18 మంత్స్ కరెక్ట్గా కనుక రీపే చేస్తే థర్డ్ టైం లోన్ ఇస్తారు, అది 50,000 అనేది ఉంటుంది. తెనాలి డివిజన్ ఉప జిల్లా విద్యా మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అన్నపూర్ణ నేతృత్వంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై తెనాలి సబ్ డివిజన్ లెవెల్లో సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణపై ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, లాబొరేటరీలు ఎటువంటి వాణిజ్య ప్రకటన ఇస్తే పీసీపీ ఎన్డీటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెనాలి డివిజన్ ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడారు. ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్స్, లాబొరేటరీలు లింగ నిర్ధారణపై ఎటువంటి వాణిజ్య ప్రకటన ఇచ్చినా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదటి తప్పుగా 3 సంవత్సరాల జైలు, 50,000 జరిమానా, భారత వైద్య మండలి నుండి వారి ధృవీకరణ పత్రం 5 సంవత్సరాలు తొలగించబడుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. లింగ నిర్ధారణకు పాల్పడితే 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూపాయల జరిమానాతో పాటుగా ధృవీకరణ పత్రం శాశ్వతంగా తొలగించబడుతుందని తెలిపారు. జిల్లాలోని పీసీపీ ఎన్డీటీ చట్టం జిల్లా కలెక్టర్ చైర్మన్షిప్లో పటిష్టంగా అమలవుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ మెంబర్స్ డాక్టర్ నరేంద్ర సింగ్, వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వినీలా, జనరల్ మెడిసిన్ వైద్యులు మరియు రెడ్ క్రాస్ సభ్యులు ఎం భానుమతి, పి వెంకటేశ్వరరావు, ఎన్ శ్రీమన్నారాయణ మూర్తి పాల్గొన్నారు. మెయిన్గా ఏంటంటే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్ అట్లనే వీరు ఎవరైనా సరే ఎటువంటి ప్రకటనలు ఇవ్వకూడదు. అంటే వాళ్ళ దగ్గరికి వస్తే మగపిల్లలే పుడతారు అలాంటి ప్రకటనలు ఎటువంటివి ఇవ్వకుండా వాళ్ళు చూసుకోవాలి. అట్లనే మెయిన్గా పీసీపీఎన్డీటీ యాక్ట్ బోర్డ్స్ ఒకటి డిస్ప్లే చేయాలి, ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లల మీద కొంచెం బరువు ఎక్కువగా వాళ్ళు అనుకుంటున్నారు, మగపిల్లల మీద మక్కువ ఎక్కువ ఉండి ఆడపిల్లల్ని కొంచెం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అటువంటి భావన లేకుండా తల్లిదండ్రులు ఉండాలని మెయిన్గా నేను కోరుచున్నాను. ఏదైనా ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరిని ఒకలానే చూడాలి, ఇద్దరిని ఒకలానే చదివించాలి. ఆడపిల్ల ఉంటేనే ఏదైనా మామూలుగా ఇంకా జనరేషన్ పెరుగుతుంది కాబట్టి ఆడపిల్ల మీద ఎక్కువ మక్కువ చూపించాల్సిందిగా అందరికీ వినియోగించుకుంటున్నాను. ప్రాథమిక విద్య మరియు అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం మరియు ఆంధ్ర ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేటలోని డి ఇందిరా మున్సిపల్ పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రానికి చెందిన స్టోర్ రూమ్ మరియు వంటగదిని రోటరీ సభ్యులు ఈరోజు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రానికి చెందిన స్టోర్ రూమ్ మరియు వంటగది వాడుకోవడానికి పూర్తిగా ఇబ్బందిగా ఉందని రోటరీ దృష్టికి తీసుకురావడంతో రోటరీ సభ్యులు తమ విరాళాన్ని ప్రకటించి 50,000 రూపాయల విలువైన మరమ్మతులు చేపట్టి తిరిగి ఆ గదులను ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రంలోని స్టోర్ రూమ్లు మరియు వంటగదిని సిడిపిఓపి విజయ గౌరి, ఐసిడిఎస్ సూపర్వైజర్ కొడాలి సౌజన్య సమక్షంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు మరియు కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్ సమక్షంలో ఈ గదుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో వంట చేయడానికి మరియు సరుకులు నిల్వ చేసుకోవడానికి అవసరమైన గదులు పూర్తిగా పాడైనందున వాటికి మరమ్మతులు చేయవలసిందిగా అంగన్వాడీ సభ్యులు కోరడంతో రోటరీ సభ్యుల సహకారంతో 50,000 రూపాయల నిధులతోటి మరమ్మతులు చేపట్టి ఈ గదులను పూర్తి చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రాథమిక విద్య అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా రోటరీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ స్కూల్స్ డైరెక్టర్ బత్తుల వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్స్ గుత్తా వెంకటరత్నం, కన్నగంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఈ వంటశాలకు సంబంధించి మరమ్మతులు 50,000 రూపాయల విలువతో కూడినటువంటి మరమ్మతులు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ అంగన్వాడీ కేంద్రం వాళ్ళు మా ఐపీపీ శ్రీనివాసరావు గారికి ఇక్కడ మాకు ఈ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి దాని విలువని ఒకటి చెప్పారు వాళ్ళు. ఈ గతంలో ఇదంతా ఏంటంటే లోపల ఫ్లోరింగ్ అదంతా పోయి ఎలుకలు బాగా డ్యామేజ్ చేయటం, పెట్టుకున్నటువంటి స్టాక్ను కూడా తినేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉండేదంతా చిన్నపిల్లలు, వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దీన్ని కొద్దిగా బాగు చేయించమని చెప్పి అడిగారు. దానికి మా క్లబ్ సభ్యులందరూ కలిసి సహకరించి దీనికి 50,000 రూపాయలు విలువ చేసేటువంటి నిధులతోటి మొత్తం దీన్ని మరమ్మతులు చేయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికోసం మా క్లబ్లు సభ్యులందరూ సహకరించినందుకు రోటరీ క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో మా అంగన్వాడీ సెంటర్ యొక్క స్టోర్ రూము, కిచెను మాకు చాలా ప్రాబ్లం అయ్యింది. అది సార్ని అడిగినట్లయితే వెంటనే స్పందించి మాకు 50,000 ఖరీదైన నిధులతో అంగన్వాడీ సెంటర్ ప్రాంగణాన్ని, స్టాక్ రూము మరియు కిచెన్ని బాగు చేసి మాకు ఇవాళ అందించడం జరిగింది. ఈ సహాయం చాలా
అవసరమైనది, చాలా ముఖ్యమైనది కూడా. మా అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ 2 అంగన్వాడీ సెంటర్లు మెర్జ్ చేయడం జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్లో గతంలో స్టాక్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, వంట చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. కానీ రోటరీ క్లబ్ల వారి సహకారంతో మాకు ఇవాళ ఈ గొప్ప సహాయాన్ని అందించి మా పిల్లలకి మంచి హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తెనాలి ప్రాజెక్ట్ తరఫున, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, ఆంధ్ర ప్యారిస్ చారిటబుల్ ట్రస్ట్ తెనాలి సంయుక్తంగా రామలింగేశ్వరపేటలో అంగన్వాడీ కేంద్రానికి ఉన్న కిచెన్ షెడ్ అది పాడైపోటాన దాన్ని మరమ్మతులు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి మన క్లబ్ సభ్యులందరూ విరాళాలు ఇవ్వటం జరిగింది. ఆ విరాళాలతో ఈరోజు ఇది మరమ్మతులు చేసి ఈరోజు ఓపెనింగ్ చేయటం అనేది చాలా ఆనందం. ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ వెంకటేశ్వర గారు, నారాయణ గారు, అట్లాగే మా కోశాధికారి హరిప్రసాద్ గారు అందరూ ఒక ట్రస్ట్గా నాయకత్వం వహించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుండి ఇటీవల నూతనంగా పార్టీ పదవులు అందుకున్న నాయకులు తెనాలి వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పదవులు పొందిన వారిని మాజీ ఎమ్మెల్యే అభినందించారు. తెనాలి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎన్నికైన పెదలంక వెంకటేశ్వరరావు, బీసీసీఎల్ కమిటీ తాడుబోయిన వెంకటకృష్ణ, మలిపోయిన బాజీ, గోడె సుబ్రహ్మణ్యం, చోటవరపు వెంకటరమణ, జొన్నాదుల శివ నాగేశ్వరరావు, భరణి శ్రీనివాసరావు, మునిపల్లి వంశీ, గాజులపల్లి ఆంజనేయులు, క్వాకుమాను వెంకట నాగ, వేముల కుమార్, అలవల వెంకట రాంబాబు, మిగతా కార్యవర్గ సభ్యులు క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కలిసి ఆశీస్సులు అందుకున్నారు. పదవులు పొందిన నాయకుల్ని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన తెలిపారు. మా మీద నమ్మకంతో శివకుమార్ ఇచ్చిన పదవిని ఆయన కోసం కష్టపడి రేయింబగలు మన ఎస్సీ కమ్యూనిటీలో ఆయనకు మెజార్టీ వచ్చేలాగా బాగా కృషి చేస్తాం. మా మీద నమ్మకంతో ఈ ఎస్ఎస్ఎల్ కమిటీ బాధ్యత నన్ను ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు నియమించినందుకు అన్నాబత్తుని శివకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద పెట్టిన నమ్మకాన్ని రూరల్లో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అయిన పెనపాటి రవికిరణ్, అదేవిధంగా నేను మా కమిటీ మొత్తం తీసుకొని శివన్నకి అత్యధిక మెజార్టీ రూరల్లో చూపిస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికి నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ నాకు బీసీసీఎల్ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ. అంటే లోకల్ శివన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. బీసీసీఎల్ మొండిబండ బీసీగా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా బీసీసీఎల్ ఇచ్చినందుకు నేను వైఎస్ఆర్ కుటుంబం తరఫున నాకు తగినంత వర్క్ చేస్తానని సెలవు తీసుకుంటాను. ఈ తెనాలి మండలానికి రూరల్ మండలం అయినటువంటి తెనాలి మండలానికి మొండిబండ కమ్యూనిటీ నుంచి బీసీసీఎల్కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మొండిబండ సంఘం తరఫున మా అన్న ప్రీతమ నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలాగే వైఎస్ఆర్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు, చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం వాసవి అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలోను, శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ భవానీ దేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలిపారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో వాసవి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు వాసవి అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగాను, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ దేవిగాను అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా విశేషమైన అలంకారములతో అమ్మవారు దర్శనాలిస్తూ ఉంటారు. మరి ప్రతిరోజు కూడా విశేషమైన పూజలు, హోమాది కార్యక్రమాలు, ఉభయదాతల పూజాది కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఇక దేవాలయం దగ్గరికి విచ్చేసి అమ్మవారి యొక్క అలంకారం దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి. తెనాలిలోని గంగనమ్మపేటలో గల రజక పార్క్ వద్ద వేంచేస్తున్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రజక పార్క్ వద్ద గల శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు, వంశీకులు దావులూరి ఫణీంద్ర వరకుమార్, ధర్మకర్త దావులూరి పద్మావతి, వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప కుమార శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చన భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయే నమః. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో 66వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు సువాసినిలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర శతనామావళి కార్యక్రమం మరియు మంత్రపుష్పాది కార్యక్రమాలు, విశేష హారతుల కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయ నమః. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని కొత్త కాలువ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి 13వ వార్షిక శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మండల గ్రామం అంగలకుదురులో కొత్త కాలువ సెంటర్ వద్ద విశేష పూజలు అందుకుంటున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి 13వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పూజలు చేశారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు కనకదుర్గ సేవా సమితి ఘన స్వాగతం పలికింది. దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని పరిమిశెట్టి కోటేశ్వరరావు సతీమణి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఓం తత్పురుషాయ విద్మహే చక్ర షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహా విద్మహే హిరణ్యగర్భాయ ధీమహే తన్నో ఓం నారాయణాయ విద్మహే స్వర్ణవర్ణాం మనోరమాం పూర్ణేందువదనాం గుణారుస్థలా పృథుని తంబిని భుజాకం భుగ్రీవా జంఘాయుగ ప్రభా ఆసి జన్మగదా సోలధనుర్భాణాంకుశాదినం భయంకరీం సురాణామయ భయంకరీ.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మారిసిపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థాన అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. స్థానిక మారిసిపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కొనిదెన ఫణిశంకర్ శర్మ మాట్లాడారు. దేవస్థానంలో దసరా మహోత్సవాల భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయని తెలిపారు. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ పర్యవేక్షిస్తుంది. శ్రీ శ్రీ జగద్గురు కుశవగిరి శంకరాచార్య మహాస్థానపీఠం శ్రీ బాలా త్రిపుర సుందరి చంద్రమౌళి స్వామివారి దేవస్థానం శ్రీ దేవీ శరణార్థుల మహోత్సవం నందు ఈరోజు రెండవ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని అలంకారం దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకోవాలను. అలాగే కళ్యాణ మండపం నందు శ్రీ బతుకమ్మ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకోవాలని కోరుతున్నాము. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. తప్పకుండా అందరూ వచ్చి కార్యక్రమం చేయవలసింది. తెనాలి కొత్తపేటలోని శ్రీ దండి స్వాముల వారి శ్రీ అష్టలక్ష్మి పీఠం నందు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు కూడా అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారికి అష్టదళ సువర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే విశేష పూజాది కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు ఎన్ శ్రీరామ చక్రవర్తి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు సహస్రనామార్చన, అష్టోత్తర కార్యక్రమాలు జరుగుతాయని 11 రోజుల పాటు జరిగే విశేష పూజాది కార్యక్రమాలకు భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు శ్రీరామ చక్రవర్తి తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో తెనాలి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అలాగే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ 1965కు సవరణ చేస్తూ పెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కెబి ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్లు 51, 52, 54, 56, 66లకు సవరణ చేసి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచారని తెలిపారు. రాత్రిపూట మహిళా కార్మికులు 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పనిచేయడంపై నిషేధం ఉందని దాన్ని రద్దు చేశారని తెలిపారు. కార్మిక సంఘాన్ని సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలి, కె రవికుమార్, జి వెంకట సుబ్బయ్య, సిహెచ్ శేషగిరిరావు, మంగళగిరి వెంకటేశ్వర్లు, రాచూరి వెంకటేశ్వర్లు, ఎం సుభాష్, టి చంద్రశేఖర్, కాశీ విశ్వనాథ్, వి సుధాకర్, మండేలా, నాగరాజు, ఎం మరియమ్మ, సువార్త, సుగుణకుమారి, రత్నకుమారి, విక్టర్ బాబు, ధనలక్ష్మి, దార పద్మ, రాచూరి గౌరి, ఎడ్లపల్లి అంజు, నంబూరి పెంచాలమ్మ, సానమ్మ, వెంకటలక్ష్మి, శివమ్మ, విలక్ష్మి నారాయణ, ప్రసన్న, ఎస్కే కరీం, మురళి తదితరులు పాల్గొన్నారు. తదనంతరం ఏసీఎల్ డివిఎస్ ప్రసాద్కు వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు అయితే తెచ్చింది, కానీ ఆ 4 లేబర్ కోడ్లని ఇంప్లిమెంట్ చేయడానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ పనిని అప్పచెప్పింది. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర క్యాబినెట్ పని గంటల్ని పెంచుతూ మహిళలను కూడా రాత్రిపూట పనిచేయించుకోవడానికి వీలుగా 2 చట్టాలను సవరణ చేసింది. ఒకటి ఫ్యాక్టరీస్ యాక్టు, 2 షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. మంత్రివర్గంలో జరిగినటువంటి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు నిరసన ప్రదర్శనలు చేశారు. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని చెప్పేసి అనుకున్నాం. దురదృష్టవశాత్తు నిన్న శాసనసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. గతంలో కార్మికుల పక్షాన నిలబడతానని చెప్పినటువంటి జనసేన పార్టీ నాయకుడు కూడా ఈ బిల్లుకి అనుకూలంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది, అవసరమని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ బిల్లు వలన ఇప్పటిదాకా కార్మికులు పనిచేస్తున్న 8 గంటల స్థానంలో 13 గంటల వరకు పనిచేయించుకోవడానికి అవకాశం ఉన్నది. రెండవది, ఇప్పటిదాకా సాయంకాలం 6 గంటల తర్వాత మహిళల చేత పనిచేయించుకోకూడదు, వాళ్ళని రాత్రిపూట కూడా పనిచేయించుకోవడానికి అనుగుణంగా ఈ బిల్లులో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. కనుక ప్రభుత్వం మాత్రం వెంటనే ఈ బిల్లుని ఆపకపోతే రాబో రోజుల్లో మళ్ళీ మేము 3.5 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పి మీరు అనుకుంటున్నారు. 3.5 ఏళ్ళు ఇంకా తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం తమ సత్తా ఏమిటో కూడా ఈ ప్రభుత్వం చూపిస్తారని చెప్పి
తెనాల్లోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నటరాజ నృత్య కళానికేతన్ నిర్మల రమేష్ శిష్య బృందం నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. సోమవారం రాత్రి మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోపినేని ఉమా అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం అమ్మవారు శ్రీ సంతానలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ నేతృత్వంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం పూట నటరాజ నృత్య కళానికేతన్ నిర్మల రమేష్ శిష్య బృందంచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తదనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు మెమంటోలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఉత్సవాలు పర్యవేక్షించారు. మంగళవారం అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. కాళీమాత దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ప్రారంభించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ కానీ సభ్యులందరూ కానీ అలాగే ముఖ్యంగా ఈరోజు నిర్మల టీచర్ గారి బృందం చేసినటువంటి నాట్యాలు చాలా కన్నుల విందుగా ఆ కాళీమాత ప్రాంగణంలో ఆ చిన్నారుల నృత్యం చూస్తుంటే అది ఎంతో సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారికి ఇవాళ రెండో రోజు. ఇవాళ అలంకారం సంతానలక్ష్మీదేవి తెనాలి శివాజీ బొమ్మ సెంటర్ వేయించేసి ఉన్న కాళీమాత దేవస్థానాల్లో ఇవాళ మంగళవారం సంతానలక్ష్మి అవతారంతో వెలుగొందుతోంది. కాబట్టి కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. రేపు అన్నపూర్ణాదేవి, రేపు బుధవారం మూడో రోజు. తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 94వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇదే విధంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బాల పూజ జరుగుతుందని, మధ్యాహ్నం 1 గంటకి శ్రీచక్ర అర్చన, 7 గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. ఈ 11 రోజులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు లక్ష్మీ నరసింహమూర్తి పేర్కొన్నారు. ఉత్సవాల్ని ఆలయ కమిటీ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి నేతృత్వంలో సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో 94వ సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంతో అల్లాడుతున్నారు. వారి అలంకారాన్ని ప్రజలంతా కూడా 11 రోజులు కూడా ఈసారి 11 రోజులు ఇచ్చిన విశేషంగా కనుక నవరాత్రులందరూ కూడా రోజుకొక అలంకారంతో అమ్మవారికి విశేష అలంకారాలతో పూజలు జరుగుతాయి. కావున వేలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారి అలంకారాలు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో కూడా ప్రజలంతా కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా ప్రార్థనాపూర్వకంగా ఈ కమిటీ వారు మనవి చేస్తున్నారు. తెనాలి గంగానమ్మపేటలోని పిల్లల మరియు వారి వీధిలో కిరణ్ తేజ ప్రొడక్షన్స్ కార్యాలయంలో ధరణి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ ఛానల్ లోగోని ప్రముఖ వాస్తు సిద్ధాంతి ప్రసాద్ ఆవిష్కరించారు. సమాజంకు తెలియకుండానే పురుషులపై కొందరు మహిళలు హింసకు పాల్పడడం, అలాగే బ్లాక్ మెయిల్ చేయడం, మోసగించడం వంటి ఇతివృత్తంగా షార్ట్ ఫిలిం తీస్తున్నట్లు కిరణ్ తేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణి, హేమంత్, శ్రావణ్, ఎం నరసింహాచారి, నిర్మల, ధరణి, విజయలక్ష్మి, కిరణ్, మిథున్ తదితరులు ఉన్నారు. ఈ ధరణి అనే షార్ట్ ఫిలిం సమాజంలో జరుగుతున్న పరిణామాలకు అనుకూలంగా తీశారు. ఇలాంటి షార్ట్ ఫిలింలు కానీ సినిమాలు కానీ మరెన్నో రావాలని మా బావగారు రాబోయే కాలంలో ఎక్కువ ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇలాంటి ఫిలిమ్స్ ఎన్నో ఎక్కువ తీసి ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలి, ఆయన కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఆకాంక్షిస్తున్నాము. డబ్బుకి వ్యామోహానికి ఎక్కువ వేసి మగవాడిని ఒక ఆటబొమ్మలు ఆడుకుంటున్నారు. కానీ అలా ఆడుకోకుండా వాళ్ళు సవ్యంగా ఉంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మగవాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి. అది మేము చేసేది. ఇది మీరు చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. కిరణ్ తేజ ప్రొడక్షన్ అది యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. అందరికీ నమస్కారం అండి. యూట్యూబ్లో సమాజానికి పనికొచ్చేవి
తీయాలని చెప్పి ఇలాంటి స్టోరీలు చాలా వరకు తీయటం జరుగుతుంది. మీరందరూ ఆదరించండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళని ఫస్ట్ హింస చూపిస్తే మగవాడు మంచివాడు కూడా మారి మంచి ఇళ్ళని కూడా హింస చూపిస్తాడు. ఈ చిత్రంలో ఉన్నది మెయిన్ పాత్ర అది. కాబట్టి మగవాళ్ళని తేలిగ్గా చూడకండి, ఆడవాళ్ళని అలాగని చేదరించుకోకండి. అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో బతకాలని మేము ఈ సందేశాన్ని అందరికీ అందజేస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరంలో భాగంగా తెనాలి పట్టణంలోని స్థానిక గంగానమ్మపేట, సుల్తానాబాద్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాలని ఆయా వార్డు కౌన్సిలర్లు ప్రారంభించారు. గంగానమ్మపేటలో జరిగిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాన్ని స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, 38వ వార్డు కౌన్సిలర్ వీరపాటి విజయలక్ష్మిలు ప్రారంభించారు. అలాగే సుల్తానాబాద్ వైద్య శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ పి జయపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మరియు మీ చుట్టుపక్కల వారికి కూడా తెలియజేసి తగు వైద్య సహాయాన్ని ఉచితంగా పొందాలని కోరారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మొవ్వ యేసుబాబు మాట్లాడారు. క్యాన్సర్ నిర్ధారణలోని ఇతర వ్యాధుల నిర్ధారణలో ఈ క్యాంపులు దోహదకారిగా ఉంటాయని తెలిపారు. అనంతరం గంగానమ్మపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు వివిధ రకాల జబ్బులతో పాటు హైపర్ టెన్షన్, డయాబెటీస్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ముందుగా వార్డ్ హెల్త్ సెక్రటరీస్, ఆశా కార్యకర్తలు వారి పరిధిలో ఉన్న వారికి అవగాహన కలిగించి క్యాంపుకు తీసుకురావడమైందని తెలిపారు. అందుకు గంగానమ్మపేటకు వివిధ రకాల స్పెషలిస్ట్ అయిన దంత వైద్య నిపుణులు డాక్టర్ కె రాహుల్, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ కెజే నిహారిక, మానసిక వైద్య నిపుణులు వి సుబ్బలక్ష్మిలు కూడా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మహిళలకే ప్రత్యేకంగా కేటాయించబడిందని కనుక కౌమార దశలోని పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు, ఇతర సేవలు అందించేందుకు సుల్తానాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈరోజు డెర్మటాలజీ వైద్యులు డాక్టర్ రాకేష్, దంత వైద్యులు డాక్టర్ సుజాత, గైనకాలజిస్ట్ డాక్టర్ హరిత, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మధుబాబు హాజరై తగు వైద్య సేవలు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్ర మౌలి, పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, మలేరియా పైలేరియా సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతా ఉంది. మెయిన్ ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం. మహిళ గనక ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటది. కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఇంటిల్లిపాది ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు కానీ వాళ్ళ ఆరోగ్యం మీద అంతగా శ్రద్ధ పెట్టరు అన్నమాట. దాంతో వాళ్ళు అనేకమైనటువంటి వ్యాధులకి గురవుతూ, ఎందుకంటే డెలివరీ ద్వారా అలాగే స్త్రీకి సహజంగా కొన్ని ఇబ్బందుల ద్వారా మరికొన్ని వాళ్ళకి డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు కుటుంబం కోసం వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. మరి తను కనుక మూలన పడితే మరి కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనే కాన్సెప్ట్ తోటి ఆ మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అని పుట్టిన పిల్లకా నుంచి కూడా మరి చనిపోయేటువంటి ముసలితనం వరకు ఉన్నటువంటి మహిళలందరికీ వివిధ స్టేజెస్ లో వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మరి అలాగే ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. 17వ తారీఖు నుంచి మేము చేస్తా ఉన్నాము. ఈ రోజు మెగా క్యాంపు యూపీఎస్సీ పరిధిలో స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా పంపించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి పుట్టిన పిల్లలు వాళ్ళకి టీకాలు వేయడం ద్వారా కొన్ని జబ్బుల నుంచి వాళ్ళని మనం కాపాడొచ్చు. అలాగే యవ్వన కాలంలో కిషోరీ బాలికలు మరి వాళ్ళ శరీరంలో వచ్చేటువంటి మార్పులు, తర్వాత వాళ్ళ హార్మోనల్ చేంజెస్, వాటి వలన పిల్లలు అయోమయ స్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో కొన్ని మానసిక సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి, అలాంటి వాళ్ళ ఇబ్బందులు కూడా మరి ఇక్కడ ఈ రోజు కౌన్సిలింగ్ అది చేయడం జరుగుతా ఉంది కార్యక్రమం ద్వారా. అలాగే వాళ్ళు మెచ్యూర్ అవుతారు కాబట్టి మెన్స్ట్రల్ హైజీన్ గురించి కూడా వాళ్ళకి తెలియజెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ యాంటీనేటల్స్, వాళ్ళు పెళ్ళైన తర్వాత మరి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి సేఫ్ డెలివరీ కోసం వాళ్ళు అవలంబించవలసినటువంటి విధానాలు, వాళ్ళు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారము, వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మన గైనకాలజిస్ట్ మేడం కూడా వచ్చారు ఈ రోజు. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ కేంద్ర ప్రభుత్వం వారు కానీ మనకి ప్రవేశపెట్టిన ఇప్పుడు ఇదేంటి మేడం, స్వస్థ నారీ సశక్త పరివార్ స్త్రీలకి ఇది చాలా ఉపయోగకరమైంది.
కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్స్కి వచ్చి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చూపించుకొని స్టాఫ్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు పరిచయం అయ్యారు, మంచివాళ్ళలాగా ఉన్నారు. ఏంటి మీకు ఏ ఒంట్లో ఏది బాగోకపోయినా సరే ఇక్కడికి వచ్చి చూపించుకొని ఏంటి అన్ని టెస్టులు కూడా ఒక మనకి 2 టెస్టులు లేదన్నారు వీళ్ళు. థైరాయిడ్ ఒకటి ఇంకోటి ఏదో ఒకటి లేదన్నారు. అన్ని టెస్టులు ఉన్నాయి. షుగర్ కానీ ప్రతి ఒక్కరికి ఇవాళ షుగర్ అనేది కామన్ అయిపోయింది. షుగరు బీపీ అనేది కామన్ అయిపోయింది. ఆ షుగర్ టెస్టులు బయట చేయించుకుంటే మీకు 100 నుంచి 150 రూపాయల దాకా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్రీగా చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకొని ప్రతి ఒక్క టెస్టులు ఉన్నాయి. మొత్తం దేనికైనా సంబంధించిన 60 టెస్టులు ఉన్నాయంట. అవన్నీ ఫ్రీగా చేస్తారు. మీరందరూ వచ్చి ఏ ఇంట్లో బాగోకపోయినా వచ్చి ఇక్కడ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలానే ఈ హాస్పిటల్ స్టాఫ్ వారికి కూడా చిన్న విన్నపం అండి. తెనాల నుంచి ఎక్కడ ఏ నలుమూల నుంచి వచ్చినా కూడా ఇక్కడ మేము చేయమండి, ఇది మాకు సంబంధం లేదు, ఈ వార్డులో మాకు సంబంధం లేదు అనొద్దు. అట్లానే పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మా వార్డులు వెళ్తే వాళ్ళు చెప్పారంటే ఇక్కడ మేము చేయమండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో శోభాయమానంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్న భక్తులు, ప్రజలను అలరిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. వైసీపీ కార్యకర్తల్లో పెరిగిన జోష్, నూతన పదవులు పొందిన నాయకుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం. ప్రజా సమస్యల పరిష్కార పోరాటమే తమ వేదికంటూ నాయకుల వెల్లడి. తెనాలి మున్సిపల్లో నిర్వహించిన లోక కళ్యాణ మేళా, పీఎం స్వనిధి ద్వారా వీధి విక్రయదారులకు ఆర్థిక తోడ్పాటుకు చర్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.